కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అలాగే లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా చూస్తున్నాను, పెళ్ళైన కొద్ది రోజులకే, నెలలు కూడా కాదు, కొంతమంది అయితే కొద్ది రోజులకే డైవర్స్లు తీసేసుకుంటూ ఉంటారు, విడిపోతూ ఉన్నారు, కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటారు ఈ జనరేషన్లో ఎక్కువగా? యంగ్ కపుల్స్, మరి ముఖ్యంగా ఈ యంగ్ కపుల్స్ ఏంటంటే ప్రతిదానికి తొందర కదా. ఈరోజు చూస్తాము, రేపు పెళ్లి చేసేసుకుంటాను, ఎల్లుండి డివర్స్, చీచీ తూ అనుకోవడం, వెళ్ళిపోవడం. నువ్వు నిన్నట్లాగా లేవు, పెళ్లి చేసుకోకముందు నువ్వు చాలా బాగుండేదానివి, చాలా ఇదిగా ఉండేదానివి, సో నాకు నచ్చలేదు, పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయింది, నీకు నాకేం సంబంధం లేదు. ఇవి అంటే ఈ మరి ముఖ్యంగా ఇప్పుడు ఉండే కాలంలో పిల్లలకు ప్రతిదానికి తొందర ఎక్కువ, అప్పటికప్పుడే అయిపోవాలి, మొత్తం రెడీమేడ్ కదా. బ్రూ అంటే కాఫీ పెట్టుకొని ఫిల్టర్లో వేసుకొని, కాఫీ పొడి మరిగించి ఫిల్టర్లో వేసుకొని ఒక గంట ఆగి అందులో అది తాగడానికి టైం లేక పాలు మరగాలి, బ్రూ ఇన్స్టెంట్ బ్రూ కలుపుకోవాలి, కాఫీ తాగేసేయాలి వేడివేడిగా. సో ఇప్పుడు జీవితాలు కూడా అలాగే చేస్తున్నారనమాట. అంటే దేనికి కూడా ఆలోచించట్లేదు, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఆలోచించట్లేదు. పోనీ ఏది జరిగినా కూడా మనం ఫేస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామా అని కూడా వాళ్ళకి తెలియట్లేదు అనమాట. ఇదంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మరి ముఖ్యంగా యంగ్ కపుల్స్కి ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోలేకపోవడం, ఒకరినొకరు గౌరవించుకోలేకపోవడం కదా. ఒకరి సెంటిమెంట్స్ని ఒకరు, ఇప్పుడు మీకు ఒక సెంటిమెంట్ ఉంటుందండి, నేను తప్పకుండా భార్య కానీ భర్త కానీ నిజంగా గౌరవించాలి కదా. నేను ఒక మాట చెప్తాను, చెప్పినప్పుడు ఎస్, నేను తప్పకుండా భార్య భర్త ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఆ గౌరవం అనేది లేనప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటి ఏమి లేదు కానీ ఒకటే ఉంది, అదేంటంటే ఈగో. నువ్వేంటి ఎక్కువ, నేనేంటి తక్కువ కదా. నువ్వు 4 లక్షలు సంపాదిస్తే నన్ను 4.5 లక్షలు సంపాదిస్తున్నాను, కాబట్టి నువ్వేంటి అసలు నాకు లెక్కే లేదు అనేది ప్రాబ్లం వస్తున్నది. కాబట్టి ఏం చేస్తే విడిపోతున్నారు. దీనికంటే ముందు ఏంటంటే జరగకుండా ఉండాలి అంటే ఎవరైనా సరే పెళ్లి చేసుకోయే ముందు మీ ఇద్దరే కూర్చొని కొన్ని విషయాలు కంపల్సరీగా మాట్లాడుకోవాలి. ఎట్లాగా ఈ కాలంలో అదే కదా, నేను అమ్మాయితో మాట్లాడతానండి, కాస్త బయటకు తీసుకెళ్తానండి అని అనేవాళ్ళు. అది కూడా నిజంగా నేనైతే దాంట్లో ఏం తప్పు పట్టట్లేదండి. ఎందుకంటే ఒకరికొకరు మాట్లాడుకుంటే అసలు నీ ఇష్టాలేంటి, నీ కష్టాలేంటి, నీకు ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, నీ పద్ధతి ఏంటి అనేది ఒకరికొకరు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, రేపు పెళ్ళైన తర్వాత కూడా మీకు కొంచెం అవగాహన అనేది ఉంటుంది కదా. అట్లాగే ఎవరైనా సరే పెళ్లి చేసుకోబోయే ముందు మరి ముఖ్యంగా యువకులు ఒకరోజు మాట్లాడుకోండి, ఒక చోట కలవండి, లేదా పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుని ఒక రూమ్లో కూర్చొని మీరు మాట్లాడకండి, అందులో ఏమి తప్పు లేదండి కదా. అలా మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే మీకు మధ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఎటువంటివి మాట్లాడుకోవాలి, తల్లి తండ్రికి ఒకటే అమ్మాయి, వల్లి గారు ఒకటే అమ్మాయి, ఆ అమ్మాయి ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటుంది కదా. అంటే ఏదో ఉద్యోగం చేసి తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటుంది. రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి, తల్లిదండ్రులు. సరే ఒక ఏజ్ వరకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు, తండ్రి రిటైర్ అయిపోతారు, దాని తర్వాత వాళ్ళిద్దరూ ఉండలేరు, పెద్ద వయసు వస్తుంది, అప్పుడు ఆ బాధ్యత ఎవరిదంటే కూతురుదే కదా. కూతురు కంపల్సరీగా తీసుకోవాల్సిందే. సో నేను మా అమ్మగారికి మా నాన్నగారికి నేను ఒకటే అమ్మాయిని కాబట్టి వాళ్ళు ఓపికన్నన్ని రోజులు వాళ్ళు ఉంటారు కదా. అంటే ఈ కాలం నాకు తెలిసినంత వరకు మన సౌత్ ఇండియన్ కల్చరు ఏ తల్లి తండ్రి అల్లుడి గారి దగ్గర ఉండడానికి చాలా మటుకు ఇష్టపడరు కదా, చాలా రోజులు ఉండడానికి. అదే కొడుకు కోడల దగ్గర ఒక అథారిటీగా ఎస్ ఇది నా ఇల్లు, నా కొడుకు ఇల్లు అని ఉంటారు. అదే అల్లుడి గారి దగ్గర ఉండడానికి కాస్త మొహమాట పడతారు కదా. సో కాబట్టి వాళ్ళు ఓపిక ఉన్న రోజులు వాళ్ళు బతుకుతారు. రేపొద్దున వాళ్ళకు ఓపిక లేక వాళ్లకు ఒకరి సహాయం కావాల్సినప్పుడు ఎస్ నేను తప్పకుండా చూడాలి, మరి అదొక్కటే నా కండిషన్, మరి దానికి మీకు ఓకేనా. ఒకవేళ అది లేదు ఎస్ నాకేం ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను అంటే నువ్వు చూసుకుంటావు, రేపొద్దున మరి నీ తల్లి తండ్రి కూడా ఒప్పుకోవాలి కదా. అదేంటి కూతురింట్లోకి వచ్చి కూతురింటి మీద పడి తింటున్నారా అని అనేవాళ్ళు ఉంటారు కదా. సో అవన్నీ కూడా కొన్ని విషయాలు కంపల్సరీగా మాట్లాడుకోవాలి. అట్లాగే అబ్బాయి, సో నేను అమ్మాయి తరపు అబ్బాయి కూడా ఎస్ నేను కూడా ఒకటే అబ్బాయిని,
సో మా చెల్లి ఒక్క ఉంది, ఆమెకి పెళ్ళై వెళ్ళిపోయింది. మా నాన్న మా అమ్మ పెళ్ళైన తర్వాత నాతో పాటే ఉంటారు, కంపల్సరీగా నాతో పాటు ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా. కాబట్టి అది మరి నీకు ఓకేనా, మాట్లాడుకోండి. అంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అదేంటి నాకు తెలియదే, పెళ్ళైన తర్వాత నాకు తెలియదు మీ అమ్మ నాన్న ఉంటారని చెప్పేసి, వాళ్ళు ఉంటే అసలు నేను ఉండను, వాళ్ళు ఉండాలా నేను ఉండాలా, నువ్వు కావాలా నేను కావాలా, ఎవరో తేల్చుకోమంటే ఆడు చచ్చిపోతాడు, ఏం చేయాలో అర్థం కాక కదా. కాబట్టి కొన్ని విషయాలుగా వలి గారు కంపల్సరీగా, అంటే మీరు అంటారు మేడం ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి అంటే, అట్లీస్ట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. ఏంటి మీ నాన్న మీ అమ్మ ఏంటి ఇక్కడే ఉంటున్నారంటే నేను ముందే చెప్పాను కదండి అని మీరు చెప్పచ్చు. ఏంటి మీ అమ్మ మీ నాన్న ఇక్కడ ఉన్నారంటే నేను చెప్పాను కదా నేను ఒకటే అబ్బాయి, మరి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, కాబట్టి నాతోనే పాటు ఉంటారు కదా. అట్లాగే ఏదో ఇప్పుడు అమ్మాయి ఉంటుందండి, ఏదో తను చదువుకునేటప్పుడు ఒక ఎడ్యుకేషన్ లోన్ అనేది తీసుకుంటారు కదా, లేదా ఒక మ్యారేజ్ లోన్ అని తీసుకుంటారు. ఆ అమ్మాయి చదువైంది, ఉద్యోగం అయిపోయింది, ఉద్యోగమైన 2-3 నెలలకే మీ సంబంధం కుదిరింది, మీ ఇంటికి వచ్చేస్తుంది. మరి రిటైర్ అయిన తల్లి తండ్రికి వచ్చే పెన్షన్తో ఎడ్యుకేషన్ లోన్ తీరుస్తారా? తీరవలేరు. అది ఎవరిది బాధ్యత? కూతురుదే. నా పేరు మీద తీసుకున్నారు కాబట్టి ఏంటి నువ్వు ఇక్కడ తింటున్నావు, ఇక్కడ ఉన్నావు, నీ జీతం తీసుకెళ్ళి మీ నాన్నకి ఇస్తావా, లోన్ కడతావా అంటే ఎస్ కట్టాలి నేను, అది నా బాధ్యత. సో కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు తర్వాత మీకు ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. నీ అలవాట్లు ఏంటి, నా అలవాట్లు ఏంటి, మరి నా అలవాట్లు ఇవి, నువ్వు అడ్జస్ట్ చేసుకుంటావా? ఎస్ కొన్ని చేసుకుంటా, అన్నీ అయితే నేను చేసుకోలే కదా. పొద్దున్నే మీ ఇంట్లో నువ్వు ఒకతే కూతురు కాబట్టి చక్కగా నువ్వు ఉద్యోగానికి వెళ్ళేంత వరకు నువ్వు పడుకుంటావు, లేస్తావు, తయారవుతావు, మీ అమ్మగారి బాక్స్ ఇస్తారు, తీసుకెళ్తావు. అత్తగారింటికి వచ్చిన తర్వాత రేపు అది కుదరదు కాబట్టి నువ్వు కొన్ని మార్చుకోవాలి. ఎస్ నేను మార్చుకుంటా. అట్లాగే నేను ఎప్పుడైనా చేతగాక లేనప్పుడు నేను ఒకవేళ నేను పని చేయలేనప్పుడు మరి మీరు కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఎస్ నేను కూడా అడ్జస్ట్ అయిపోతాను. ఇన్ని రోజులు నువ్వు పని చేసావు కదా, నేను కూడా అడ్జస్ట్ అయిపోతా కదా. ఇలాంటివి మీకు అవగాహన ఉందనుకోండి, చాలా ఒక 50% వరకు తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ కాలంలో ఇంకా అడ్వాన్స్ అయిపోయి పిల్లల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి పిల్లలంటే నీకు ఇష్టమా? ఎస్ నాకు చాలా ఇష్టం, కానీ నాకు ఇష్టం లేదు. అబ్బాయికి చాలా ఇష్టం, అమ్మాయికి నాకు ఇష్టం. ఈ జంజాటాలన్నీ నాకు వద్దు, నేను ఏక్ నిరంజన్ లాగా నువ్వు నేనే బతుకుతాం, నాకు వద్దు. ఎస్ సరే అది ఆలోచిద్దాం. ఇంకా కొన్ని రోజుల తర్వాత మరిద్దరం కలిసి ఉన్నప్పుడు సో ఒకవేళ మనం ప్లాన్ చేసుకుందాము అనుకుంటే చేద్దాము. ఇప్పటికిప్పుడు జరిగేది కాదు, అది పోస్ట్ పోన్ చేసుకుందాం. మరి వద్దు, లేదు నాకు ఎప్పుడైనా నేను ఎప్పుడో నాకు పెళ్లి కాకముందు నుంచి నాకు 16 ఏళ్ళప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినా నాకు పిల్లలు వద్దు అనుకున్నా. అప్పుడు ఏం చేయాలి మరి? ఏంది నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మరి అడాప్షన్ తెచ్చుకుందామా? అది కూడా నాకు వద్దు. మరి ఇంట్లో నాకు ఏదో ఒక సందడి ఉండాలి, ఒక్కొక్క పిల్లని తెచ్చుకుంటా, నీకు ఇష్టం. ఎస్ కదా, ఈ కాలంలో మనుషుల కంటే కుక్క పిల్లల్ని చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి తెచ్చుకోండి. మీ ఇద్దరికి సమ్మతమైతే ఏదైనా చేసుకోండి. ఏదైనా సరే మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఏ పనైనా చేసుకోండి. మిమ్మల్ని అంటే మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఇదేంటి మీ ఆయన ఇది వారిది అని మీ ఆవిడిది అని చెప్పకుండా మీరు మీ ఇద్దరే మాట్లాడుకున్నారు అనుకోండి, మూడో వాళ్ళ ప్రమేయం ఉండదు. చాలా కాపురాలు వలి గారు నాకు తెలిసినంత వరకు కాపులారు కూరిపోవడానికి కారణం ఏంటంటే మూడో వ్యక్తి ప్రమేయమే. అవసరం ఉన్నా అవసరం లేకున్నా అదేంటి ఇదేంటి మీ ఆయన ఏంటి ఇంత లేటుగా వస్తున్నాడు, మా ఆయన మీదే ఆఫీస్లో పనిచేస్తున్నాడు, 5ంటికి వచ్చాడు, మీ ఏంటి 6ంటికి వచ్చాడు అనగానే ఈవిడికి చెర్రెత్తిపోతుంది. కాబట్టి అలాంటి మాటలు కూడా మీరు కొన్ని విషయాలండి కొన్ని మనం నమ్మకుండా ఉండడమే మంచిదన్నమాట. ఏదో ఆయనకి ఏదో పని ఉంటుంది, లేకపోతే కొంచెం ఏదన్నా పని ఉండిచ్చు బయటికి వెళ్ళాడేమో అనుకో. అంటే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను వింటున్నాను కాబట్టి. అవునండి నాకు తెలుసండి మా వారు లేటుగా వస్తానని చెప్పారు, ఆయనకి ఏదో పనులు ఉంటాయండి అని నేను అన్నాను అనుకోండి, మీరు నాకు చెప్పరు అవునా నిజమా, అయ్యో ఇదేదో నేను ఎన్ని రోజులు గమనించలేదు, ఇప్పుడు రాగానే పోట్లాటేసుకోవాలా స్టార్టింగ్ అక్కడ నుంచి. ఓకే, ఈ గరిటెలు ఇసిరేయడం, ఇంకోటి ఇసిరేయడం, అది విసిరేయడం, అతని కోపం రావడం, ఇలా అంటే ఇంకా చెప్పేవాళ్ళు ఇంకా 4-5 చెప్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే మూడో వ్యక్తి సంసారంలో ఎప్పుడైతే ప్రమేయం కలిగించుకుంటాడో సంసారాలు సగం కాపురాలు కూలిపోతాయి అన్నమాట. ఇంకొక పాత్రలు ఉంటాయి. ఏ పాత్రలు చెప్పండి? అత్తగారు, అమ్మాయి వాళ్ళ అమ్మగారు కదా. ఇక ఆమెకైతే అసలు ఎంత యాంగ్జైటీ ఉంటుందో. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే మేము మాట్లాడుకుంటామమ్మ అంటారు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తల్లికి యాంగ్జైటీ కదా. నిజంగా తల్లికి హృదయం అంటే అన్నిట్లో నా కూతురు ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉండాలని కొన్ని విషయాలలో కలుగు చేసుకుంటుంది. చాలా కొంతమంది అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనము తల్లిదండ్రులుగా వాళ్ళు అన్లెస్ పిల్లలు మన సలహా అడిగేదాకా మనం ఇంటర్ఫియర్ కాకపోవడమే బెస్ట్ అని నేనైతే చెప్తా.
పెద్దవాళ్ళుగా మన సలహా వాళ్ళు అవసరమైనప్పుడు తప్పకుండా మనం చెప్తాం. అమ్మ ఏంటమ్మా ఇదమ్మా ప్రాబ్లం అంటే అదమ్మా ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను చెప్పొచ్చు. లేదు వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మనం దూరాల్సిన అవసరం లేదు. దూరడం అవసరమా లేదా మీరే చెప్పు. అవసరం అంటారా? అవసరం లేదా? అవసరం లేదు కదా. కదా, అవసరం లేదు. వాళ్ళే పరిష్కరించుకుంటారు. ఎప్పటి వరకు వాళ్ళకి ఇక వీలు కాదు అనుకున్నప్పుడు మనతో చెప్తారు. ఎస్, మనం ఆల్వేస్ ఉంటాం. మనం ఎప్పుడైనా ప్రతి తల్లిదండ్రి పిల్లల బాగు కోసమే ఉంటారు కదా. వాళ్ళు తలుపు దగ్గరే నిల్చుంటారు. ఎస్ జీ హుజూర్, ఏం కావాలో చెప్పు అన్నప్పుడు అనేంత వరకు మనం ఇంటర్ఫియర్ అవ్వద్దు. అనవసరంగా విషయాలలో మనం కలుగు చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకు చిరాకు వచ్చేసి, ఇదిగో మీ అమ్మ ఆ రోజు మన ఇద్దరం పోట్లాడుకుంటే మీ అమ్మగారు వచ్చి ఈ మాట మాట్లాడారు, అందుకే ఇంకా పోట్లాట పెద్దగా అయింది అంటాడు అల్లుడు గారు కదా. అల్లుడు గారు ఏం చేస్తారంటే, అవును మీ అమ్మకి ఎందుకు అనవసర విషయాలలో జోక్యం కలిగించుకుంటుంది, ఎందుకు అనవసరంగా ఎందుకు మాట్లాడుతుంది, మీ అమ్మ ఆ రోజు నన్ను రెచ్చగొట్టింది అందుకని చెప్పేసి నేను వెళ్ళిపోయా. వీటన్నిటి వల్ల అంటే ఎప్పుడైనా ఒక సంసారం బాగుండాలంటే మూడో వ్యక్తి ఎవరైనా సరే ప్రమేయం ఉండకూడదు. ఒకవేళ ఉండి వాళ్ళు ఏది చెప్పినా కూడా భార్యాభర్తలు అసలు నమ్మకూడదు. మీ ఇద్దరి సమస్య వచ్చినప్పుడు మీ ఇద్దరే కూర్చొని మాట్లాడుకోండి, మీ ఇద్దరే పరిష్కరించుకోండి కదా. ఎవ్వరు కూడా ఇంటర్ఫియర్ అవ్వకండి. అట్లాంటి సంసారాలు చాలా బాగుంటాయండి. కాబట్టి ఎప్పుడైనా సరే భార్యాభర్తలు బాగుండాలి. మరి ముఖ్యంగా యంగ్ జనరేషన్, ఇప్పుడుండే పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, పెళ్ళి అనగానే సంసారం అనగానే మీరు పెళ్లి కాకముందు పార్కుల చుట్టూ తిరిగి పబ్బుల చుట్టూ తిరిగి తర్వాత ఎక్కడెక్కడో తిరిగినట్టుగా ఉండదండి. సంసారం అన్న తర్వాత ఒక బాధ్యత అనేది ఉంటుంది కదా. కొన్ని హక్కులు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. అప్పుడుండేలాగా ఉండలేరు మీరు, అప్పుడులాగా ఉండాలి అని మాత్రం మీరు అనుకోకండి కదా. కాబట్టి కంపల్సరీగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి అంటే ఒక్కటే అల్టిమేట్గా చెప్పడం ఏంటంటే, మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోండి, షేర్ చేసుకోండి. మూడో వాళ్ళకు అసలు ఆస్కారం ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినా కూడా, ఒకవేళ వాళ్ళు చెప్పినా మీరు అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి. తర్వాత మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.